పీసీఓడి డయాగ్నోజ్ అయిందంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్‌గా పీసీఓడిలో వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ అనేది చేయడం, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడం. ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతది. అండ్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. అండ్ దానివల్ల ఏంటంటే ఓవులేషన్ అనేది కూడా టైంకి జరుగుతదన్నమాట. సో, ఇవన్నీ పాటించడం వల్ల ఏంటంటే పీసీఓడిలో కూడా న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. సో, మంచి ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ పీసీఓడి చేంజెస్ అనేవి కొంతవరకు రివర్స్ చేయొచ్చు. ఖచ్చితంగా పీసీఓడి మొత్తం క్యూర్ అయిపోతదా అంటే పీసీఓడి అనేది కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉండదు. సో, మనం సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ దీన్ని కొంచెం కంట్రోల్‌లో అనేది ఉంచుకోవచ్చనమాట. అండ్ మీ ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ని గనుక అప్రోచ్ అయితే మీకు కొన్ని మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్ని సప్లిమెంట్స్ లైక్ మయో ఇన్నోసిటోల్, ఇఫ్ నీడెడ్ మెట్ఫార్మిన్ అనే సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ పీసీఓడి అనేది కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ పీసీఓడి. హోమ్ టెస్ట్ అయితే ఏమి ఉండదు. బట్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గనుక ఉండి 2-3 మంత్స్ కూడా పీరియడ్ రావట్లేదంటే మీ డాక్టర్‌ని అప్రోచ్ అయితే మీకు ప్రాపర్‌గా ఈ పీసీఓడి గురించి గైడ్ చేస్తారు. ఫ్యూచర్ ఫెర్టిలిటీ ప్లానింగ్‌లో కూడా ఈ పీసీఓడిని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఫెర్టిలిటీ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతదనమాట. సో, అందుకే పీసీఓడి అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్.